మరియ గర్భాన పుట్టి 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. పాపుల మధ్యలో బ్రతికిన ఆయన పాపం లేకుండా బ్రతికాడు. పాపము చేసిన ప్రతివారు ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు. యేసు ప్రభు పాపం చేయకుండా జీవం కలిగిన వాడై బ్రతికాడు ఆయన. అయితే ఆయనను అంగీకరించని కొందరు మనుషులు ఆయనను సిలువకు అప్పగించారు. యేసు ప్రభువుని ఆయన చేసిన సూచక్రియలని చూసిన జనాంగము యూదులు. యూదుల మధ్యలో యేసు ప్రభువు సువార్త పరిచర్య చేశాడు. దేవుని సంగతులు, దేవుని రాజ్యమును కూర్చున్న సంగతులు వారికి తెలియజేశాడు. పాపమును గూర్చి బోధించాడు, పరిశుద్ధతను గూర్చి బోధించాడు ఆయన. అయితే ఆయనను రోమ ప్రభుత్వం చేత ఏకమై సిలువేశారు. నేరం చేసిన వారు, దోషం చేసిన వారు సిలువేయబడాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏ దోషం చేయలేదు, ఏ నేరము రుజువు కాలేదు. వాస్తవానికి నిర్దోషిగా సిలువేయబడ్డాడు యేసు ప్రభు. ఆయన మీద అసూయ చేత, కక్ష చేత ఆయన్ని సిలువేశారే తప్ప ఆయన మీద నేరాలు మోపి ఆ నేరాలు రుజువు కాకమునిపే ఆయన్ని సిలువేశారు. రోమ గవర్నర్ సైతము ఈయన నిర్దోషి అని ప్రకటించాడు ప్రజలకి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, యూదులు, ఆయన్ని సిలువేయమని కేకలేశారు. రోమ గవర్నరు మనుషులని సంతోషపరచడానికి ఆలోచన చేసి యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశాడు. యేసు ప్రభువుని సిలువకు అప్పగించిన తర్వాత సిలువలో యేసు ప్రభు తన ప్రాణమును విడిచాడు. యేసు సిలువేయబడడం అనేది దేవుని సంకల్పం అన్నమాట. అది మనుషులు కక్ష చేత సిలువేసిన, అసూయ చేత సిలువకు అప్పగించిన, మనుషులను సంతోష పెట్టడానికి రోమ గవర్నర్ సైతము యేసుని సిలువకు అప్పగించితే ఆ కార్యక్రమం మొత్తము దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనుషులందరి పాపములు యేసు ప్రభు శరీరం మీద మోపి ఆయన్ని సిలువకు అప్పగించారు. దేవుడే ఆ కార్యక్రమాన్ని జరిగించింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడాడు. యేసుక్రీస్తు వారు మానవుల పాప పరిహారం కొరకు సిలువేయబడాలి అనేది దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అది ఆ ప్రణాళికను అనుసరించే యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు. దోషి కాకపోయినా దోషి అయినట్టు సిలువేయబడ్డాడు. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ప్రభు అనేసి. పాపం చేసిన మానవులందరి కొరకు దేవుని కృపను బట్టి మరణం పొందాడు యేసుక్రీస్తు వారు. యేసు నీ కొరకు చనిపోయాడు అనేది సువార్తలో మొదటి భాగం.
చనిపోయిన యేసుని దేవుడు మూడవ దినమున తిరిగి లేపాడు. సమాధి చేయబడిన యేసుని దేవుడు తన శక్తి చేత మూడవ దినమున తిరిగి లేపాడు. పునరుత్థానుడయ్యాడు యేసు ప్రభు. ఆయన యొక్క పునరుత్థానమునందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవం కలిగిన వారై ఉండడానికి దేవుడు ఏర్పాట్లు చేసి పెట్టాడు. యేసు దేవుడి శక్తి చేత లేపబడ్డాడు. మృతులలో నుండి లేపబడ్డాడు. మృతులలో నుండి లేపబడిన వాడు ఆయన ఒక్కడే. చనిపోయిన వారందరూ మృతుల లోకంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు మృతుల లోకంలో లేడు. ఆయన సమాధి నేటికి ఖాళీగానే ఉంది. సమాధిలో లేడు ఆయన. యేసు ప్రభు మూడవ దినమున దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన యేసు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలన్నిటి మీద, శక్తులన్నిటి మీద అధికారం పొందిన వాడై ఉన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అదన్నమాట. దేవుడు యేసు ప్రభువుని మూడవ దినమున తిరిగి లేపి ఆయనని పరలోకంలో సమస్తము పైన అధికారాన్ని దయచేశాడు. యేసు ప్రభువు తాను బ్రతికున్నప్పుడే చెప్పాడు. తన శిష్యులు 12 మంది శిష్యులతో చెప్పిన మాట అది. ఏమన్నాడంటే, మనం యెరూషలేముకి వెళ్తున్నాం. యెరూషలేములో మనుష్య కుమారుడు పట్టబడతాడు. పట్టబడి సిలువేయబడతాడు. సిలువేయబడిన 3 రోజులకి మూడవ దినమున తిరిగి లేపబడతాడు. ముందుగానే జరగబోయేదాన్ని ముందుగానే చెప్పాడు యేసు ప్రభు తన శిష్యులకి. అయితే శిష్యులు ఆయన మాటల్ని గ్రహించిన వాళ్ళు కాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేసిన మాట చదువుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని. అగత్యం అంటే అవసరం. మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు బోధింపనారంభించెను అదన్నమాట. ఆయన తెలియజేస్తూనే వస్తూ ఉన్నాడు, కానీ ఆయన శిష్యులు ఆ విషయాన్ని గ్రహించిన వాళ్ళు కాదు. యేసు ప్రభువు సిలువేయబడి మూడవ దినమున దేవుని శక్తి చేత లేపబడతాడు. ఆ విషయాన్ని గ్రహించలేదు శిష్యులు. మా గురువు చనిపోయాడు, సిలువేయబడ్డాడు, ఈ యూదులు మా గురువుని చంపేశారు, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనని భయంతో ఉన్నారు. భయంతో ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువు తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఆశ్చర్యపోయారు శిష్యులు. అరే ఆయన సిలువేశారు కదా, ఆయన చనిపోయాడు కదా, సమాధి చేశాం కదా, ఎలా వచ్చాడు? ఆశ్చర్యం వాళ్ళకి. యేసు సిలువేయబడడం, సమాధి చేయడం వరకే చూశారు వాళ్ళు. ఆయన పునరుత్థానం చూసిన వాళ్ళు కాదు.
అయితే యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకున్న గదిలోకి వచ్చి వారి మధ్యలో నిలబడి, మీకు సమాధానం కలుగును గాక, నేను బ్రతికే ఉన్నాను, కావాలంటే నా చేతులు చూడండి, నా ప్రక్క చూడండి, గాయాలు చూపించాడు. గాయాలు చూపిస్తే అప్పుడు అపోస్తలులు యేసు ప్రభువుని చూచి నమ్మారు, యేసు ప్రభు తిరిగి లేచాడని. యోహాను గారు రాసిన సువార్త లేదా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము. వాడు ఒక గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా యేసు ప్రభు సాయంకాలమున వారికి ప్రత్యక్షమయ్యాడు. 28వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. క్షమించండి, 16 నుంచి చదువుతాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ని చూచి ఆయన మొక్కిరి గాని కొందరు సందేహించిరి. యేసు ప్రభు శిష్యుల్లో కొంతమంది యేసు ప్రభుని చూచి నమ్మారు, అవును నిజమే ఆయన తిరిగి లేచాడు చెప్పినట్లుగానే. కొంతమంది నమ్మారు, కొంతమంది సందేహించారు, నిజంగా ఆయనేనా కాదా అని సందేహం కలిగింది వాళ్ళకి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో సందేహవాదుల అపోస్తలులు ఏదైనా రుజువులను చూచి నమ్ముతారు. అపోస్తలులు రుజువులు లేకుండా నమ్మరు. అపోస్తలులు యేసు ప్రభువుని, ఆయన తిరిగి లేచిన ఆయన దేహాన్ని, మహిమ శరీరాన్ని కన్నులారా చూసిన వాళ్ళు, చేతులతో తాకిన వాళ్ళు. 20వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అదిగో సిలువేయబడింది నేనే, చనిపోయింది నేనే, సమాధి చేయబడింది నేనే, అయితే 3వ దినమున దేవుడు తన శక్తి చేత తిరిగి లేపాడు నన్ను. ఇదిగో రుజువు. తన చేతుల్లో ఉన్న గాయాలు చూపించాడు, తన దేహానికి బల్లెపోటుతో పొడిచిన ప్రక్కలో బల్లెపు పోటును చూపించాడు. ఇదిగో ప్రక్క బల్లెపోటు. సందేహవాదుల యొక్క సందేహాన్ని నివృత్తి చేశాడు యేసు ప్రభు. యేసు ప్రభు శిష్యులు 12 మంది అయితే 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, యేసు ప్రభుని 30 వెండి నాణేలకు అమ్ముకున్నవాడు. ధనాన్ని నమ్ముకొని యేసు ప్రభుని అప్పగించాడు. వాడు తనకు తానే ఉరి పెట్టుకున్నాడు. వాడు సావులో వాడు చచ్చాడు, వాడిని వదిలేయి. అయితే మిగతా 11 మంది యేసు ప్రభువుని కన్నులారా చూసిన వాళ్ళు, చేతితో తాకిన వాళ్ళు. మీకు సమాధానం కలుగును గాక, భయపడకండి, నేను భూతాన్నిగా, నేను తిరిగి లేచిన వాడిని, దేవుడు తన శక్తి చేత తిరిగి లేపాడు, కావాలంటే రుజువులు చూడండి అని వారి మధ్యలో ఏమైనా తినడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. చేపలు ఇచ్చారు కొన్ని, ఆయన తిని చూపించాడు, నేను బతికే ఉన్నా, దెయ్యానికి నాలాగా రక్త మాంసాలు ఉండవు, నేను భూతం కాదు అని వారికి తేటగా తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు ప్రభు అనేసి. మృతులలో నుండి లేపబడ్డాను నేను, ఇప్పుడు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాను, సమస్త అధికారము నాకు అనుగ్రహింపబడింది అని
యేసు ప్రభువు తన శిష్యుల యొక్క హృదయాలని, దానిలో ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసి వారి హృదయాలలో విశ్వాసాన్ని నింపి ఆయన యొక్క పునరుత్థానమును గూర్చి, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఇదిగో నేను తిరిగి లేచినట్లుగా వాడు కూడా తిరిగి లేస్తాడు, మృతుల పునరుత్థానం ఉంది, చనిపోయిన వాడు చనిపోయినట్టే కాదు, చనిపోయిన వాడు తిరిగి లేపబడతాడు, శరీర సంబంధమైన ఈ చిన్న జీవితమే జీవితం కాదు, దీని తర్వాత మహాజీవితం ఉంది, ఆత్మకు చావు లేదు, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, అది కావాలంటే నన్ను చూడండి అని అపోస్తలులకి తను తను సజీవునిగా కనపరుచుకున్నాడు యేసు. సందేహవాదులు విశ్వాసులయ్యారు 11 మంది. విశ్వాసులు అవ్వడం మాత్రమే కాకోకుండా ఆ సువార్తను ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, యేసు ప్రభు యొక్క అధికారాన్ని ప్రకటించడానికి కంకణం కట్టుకున్నారు అపోస్తలులు. చదువుతాం, ఇలాగ రాయబడింది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను, ఒక మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత సుమారు 10 సార్లు అపోస్తలులకు అగుపించాడు. 40 దినాల పాటు వారి మధ్యలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఇప్పుడు 18వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, చదువుతాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకంలో భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది. ఎవరిచ్చారా నీకు? దేవుడిచ్చాడు. యేసుని దేవుడు పంపాడు, యేసుని మృతులలో నుండి దేవుడే లేపాడు, యేసుని దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. పరలోకమందు భూలోకమందు సర్వాధికారం నాకు అప్పగింపబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. శిష్యులు యేసు ప్రభు మాటలకు విధేయులై సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలులకి యేసు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. యేసు ప్రభు తను తిరిగి లేచిన తర్వాత అపోస్తలులకి తను తాను సజీవునిగా కనపరుచుకున్న తర్వాత వారి హృదయాల్లో ఉన్న సందేహాన్ని తీసేసి విశ్వాసాన్ని నింపి రుజువుతో తను తాను కనపరుచుకొని సజీవునిగా వారిని స్థిరులుగా చేసి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఈ రోజున లోకానికి సువార్త అంటే ఏంటో తెలియదు. సువార్త అంటే నీకు ఉద్యోగం వచ్చింది సువార్త, నీకు ఫలాంది లాటరీ తగిలింది సువార్త, నీ కొడుకు పుట్టాడు సువార్త. ఇది సువార్త కాదు. సువార్త అది కాదు. దేవుడు మానవుని ఆత్మను రక్షించడానికి ఏర్పాటు చేసింది సువార్త. మానవుని ఆత్మను పాపము నుండి విడిపించేది సువార్త. మానవుని ఆత్మను పరలోకంలో
తనతో పాటు నిత్య జీవం అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాటు చేసింది సువార్త. యేసు ప్రభు యొక్క శిలువ మరణము, యేసు ప్రభు యొక్క సమాధి, యేసు ప్రభు యొక్క పునరుత్థానము సువార్త. ఎవరైతే యేసు ప్రభు యొక్క శిలువ మరణం నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క సమాధిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క పునరుత్థానం నందు విశ్వాసం ఉంచుతారో, వారు బాప్తిస్మము పొందితే రక్షింపబడతారు. ఎవరైతే సువార్త విని కూడా దాన్ని నమ్మరో వారికి శిక్ష విధింపబడుతుంది. సువార్త నమ్మిన వానికి మేలు చేస్తుంది, నమ్మని వానికి కీడు చేస్తుంది. మనుషులు సువార్త అనగానే శరీర సంబంధమైన రోగాల గురించి, శరీర సంబంధమైన కుటుంబ బాగోగుల గురించి ఇవి చెప్పి మనుషులను యేసు ప్రభువుకి వద్దకు నడిపిస్తున్నారు. అది కాదు సువార్త అంటే. సువార్త అంటే ఏంటంటే చదువుతా ఇలాగ రాయబడింది యెషయా గ్రంథము, దానికంటే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో సువార్త అంటే నాకు ఇవ్వబడిన ఉపదేశం. పౌలు మాట్లాడుతున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మొట్టమొదటి సమాచారం, క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. మన పాపాల కోసం మృతి పొందింది ఆయన. పాపం చేసింది మానవ జాతి అయిన మనమైతే దేవుడు మన పాపాలని మన మీద మోపకోకుండా ఆయన సంకల్పం ప్రకారంగా మానవ జాతి పాపమంతటిని యేసు ప్రభు శరీరం మీద మోపి పాపానికి శిక్ష విధించాడు. అందరినీ శిక్షించడం కంటే అందరి కొరకు ఒకరిని శిక్షించడం మేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనుషులందరి మీద దేవునికున్న కృపది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము సేపు తక్కువ వాడిగా చేయబడిన యేసు అన్నాడు. పరలోకంలో ఉండే యేసు దేవునితో పాటు దేవుడిగా సమానుడిగా ఉండే యేసు మన పాపముల నిమిత్తము సిలువేయబడడానికి భూమి మీదకి వచ్చాడు. మన పాపములకు తగిన శిక్ష ఆయన శరీరం మీద మోపబడింది. లేఖనాల ప్రకారంగా ఆ కార్యక్రమం జరిగింది. యేసు సిలువేయబడడం అనేది దేవుని లేఖనాలు చెప్పినట్టుగా జరిగిన కార్యక్రమం అది. అంతేగాని అక్కడున్న యూదులు యేసు మీద కక్షబూని పగబూని అసూయ చేత అప్పగించారు, అందుకు సిలువేయబడ్డాడు యేసు కాదు. మనుషులందరి పాపములను ఆయన శరీరం మీద మోపి పాపానికి శిక్ష విధించాడు దేవుడు యేసు శిలువ మరణంలో. నీ నా పాపముల కొరకు సిలువేయబడ్డాడు యేసు. సువార్తలో మొట్టమొదటిది నీకు రావాల్సిన శిక్ష ఆయన మోసుకున్నాడు అనేది నీకు శుభవార్త. సువార్త అయ్యో నా నేరములన్నింటినీ నా మీద మోపుకోకుండా యేసు ప్రభు తన మీద మోసుకొని నా కొరకు సిలువేయబడ్డాడు, నీకోసం పలానా ఆయన సిలువేయబడ్డాడు, అది నీకు సువార్త. నీకు శిక్ష లేకోకుండా తీసేశాడు, సువార్తది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటిగా 4వ వచనం చూస్తాం, ఆ తర్వాత 10వ వచనం చూస్తాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును. రోగాలు అంటే శరీర సంబంధమైన రోగాలు కాదు, ఆత్మకున్న రోగం పాపం, అపరాధాలు.
మనకి దేవునికి ఎడబాపును తీసుకొచ్చేది పాపము, అపరాధం. చెబుతున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపాడు దేవుడు. మన శిక్ష ఆయన మీద పడింది, నీకు శిక్ష లేకోకుండా తీసివేయబడింది. అది సువార్త. 10వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. వ్యాధి అనగానే శరీర సంబంధమైన రోగం కాదు, పాపము. అతనికి వ్యాధి కలగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. యేసు ప్రభు సిలువేయబడింది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. దేవుని ఉద్దేశం ఏంటంటే, మనుషులందరూ చేసిన పాపానికి మనుషుల మీద వేయకోకుండా శిక్ష యేసు ప్రభువు మీద మోపి ఆయన్ని నలగొట్టడం దేవుని ఉద్దేశం. అందరి కొరకు ఒకడు మృతి పొందాలి కల్వరి శిలువలో. ఆ దేవుని ఉద్దేశాన్ని యేసు ప్రభు కల్వరి శిలువలో నెరవేర్చాడు అన్నమాట. నెరవేర్చి తాను పొందిన వేదనను చూసి తృప్తి పొందాడు. మరలా అంటున్నా, ఎవరైనా భోజనం తింటే తృప్తి పొందుతారు. కడుపు నిండుగా భోజనము సంపూర్ణంగా తింటే తృప్తి ఉంటుంది. ఎంత బాగుందయ్యా అంటాడు, మనసుకు తృప్తిగా ఉంది అంటాడు. హృదయం ఉల్లాసంతో ఉంటుంది భోజనాలు తింటే. కానీ యేసు ప్రభువు మనుషులందరి కోసము సిలువేయబడితే ఆయనకు తృప్తి. దేవుని ఉద్దేశం నెరవేర్చాను, మనుషులందరి శిక్ష నా మీద వేసుకొని మనుషులకు శిక్ష లేకుండా చేశాను. తృప్తిగా వేదనలు పొందాడు ప్రభు అనేసి. నీ కొరకు యేసు సిలువేయబడ్డాడు అనేది నీకు సువార్త. నీ పాపములకు శిక్ష నీ మీద లేకోకుండా తన మీద వేసుకున్నాడు. నీకు శిక్ష లేదు. సువార్తది. దేవునితో శత్రుత్వం కలిగిన నీకు సమాధానం ఏర్పాటు చేయబడింది యేసు ప్రభు యొక్క మరణంలో. సువార్త అన్నమాట అది. అందుకే చెప్పాడు, నేను మీకు ఉపదేశాన్ని అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు సిలువేయబడ్డాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమం. యేసు ప్రభు చనిపోయాడని అక్కడ రోమా గవర్నరు, అక్కడున్న సైనికులు నిర్ధారించారు. చనిపోయాడు రైతులు. చనిపోయిన వాడు ఇక శిలువ మీద వేలాడకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే చనిపోయిన వాడు సాయంకాలం వరకు ఉండకూడదు, వేలాడదీయబడకూడదు. వేలాడదీయబడిన వాడిని తీసి సమాధిలో పెట్టాలా. కాబట్టి అక్కడ ఉన్న యూదులు, విశ్వాసం కలిగిన కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభుని సమాధి మీద నుంచి దించి, చనిపోయిన శిలువలో నుంచి దించి ఆయన్ని తీసుకెళ్ళి ఒక ధనవంతుని యొక్క సమాధిలో పెట్టారు. ధనవంతుడు యోసేపు అనేవాడు. యోసేపు తన కోసము ఒక రాతి సమాధి తాను బతికుండంగానే తొలిపించుకున్నాడు. యోసేపు ఏం చేశాడంటే, యేసు ప్రభు మీద ప్రేమతో ఆయన్ని శిలువ మీద నుంచి దించి ఆయన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టాడు.
యోసేపు తన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో యేసుప్రభుని పెట్టారు. యేసుప్రభుని పెట్టి ఆ సమాధికి ఒక పెద్ద బండ చేత ముద్ర వేశారు. ఆ బండ ఎవరే కదిలించలేరు, ఒకరి చేత కాదు, అది ఒక 10 మంది కావాలి ఆ బండ కదిలించాలంటే. యేసుప్రభు దేహానికి తెల్లని వస్త్రాలు చుట్టి ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే యేసుప్రభు సమాధిలో లేడు. యేసుప్రభు సమాధిలో గుండా పాతాళ లోకానికి వెళ్ళాడు. మనుషులు పాతాళ లోకానికి గజగజ ఒడిగిపోతారు. చచ్చిపోయిన వాడు పాతాళ వశం అవుతాడేమోనని భయం కలిగి బతుకుతూ ఉంటాడు. పాతాళము మృతులుండే లోకం, అది మనుషుల్ని వేదన కలిగించే లోకం, అది పాతాళం. చనిపోయిన వారందరూ మృతుల లోకంలో ఉంటారు. యేసుప్రభు కూడా చనిపోయిన వెంటనే మృతుల లోకానికి వెళ్ళాడు. మృతుల లోకంలో పాతాళము యొక్క నోరు, పాతాళం వాస్తవానికి ఎవరైనా భూమి మీద చచ్చిపోతే చనిపోయిన వాడి మీద ఆశ పెట్టుకొని చూస్తుంటుంది నోరు తెరిచి. ఎవడు చచ్చిపోతే వాడు నా దగ్గరకు వస్తాడు, మింగేద్దాం అని పాతాళ లోకం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే యేసుప్రభు నేరుగా పాతాళ లోకానికి వెళ్ళి పాతాళ లోకం యొక్క నోరు మూయించేశాడు. పాతాళమా, నోరు మూయి, ఇటుకుండా నా ప్రజలు వస్తారు, నా శిలువ మరణం నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వస్తారు. పాతాళమా, నువ్వు నోరు తెరవకూడదు అని పాతాళం యొక్క నోరు తాళపు చెవులు వేసేసి తాళపు చెవులు జోలో పెట్టేసుకున్నాడు. కృష్ణ ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు పాతాళ వశం కాడు, పాతాళం నుండి తప్పింపబడతాడు. చదువుతాం, లేఖనాలు ఇలా రాయబడ్డాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం, తన శిష్యుడైన పేతురుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. పాతాళ లోకము నీకు సమస్యగా ఉండకోకుండా దాన్ని నోరు మూయించేశాడు యేసు ప్రభు. చచ్చిపోతే పాతాళం వెళ్తానేమో భయం అవసరం లేదు నీకు. నా యందు విశ్వాసం ఉంచు, పాతాళము నీకు నోరు మూసుకుంటుంది. 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నా. అదనమాట. యేసు సమాధి చేయబడ్డాడు, కరెక్ట్. ఆయన సమాధి నీకెట్లా సువార్త అయింది? ఆయన సమాధి నన్ను పాతాళం నుండి రక్షించింది. పాతాళము నేను వెళ్తే నోరు తెరవదు. ఎందుకు? నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. పాతాళమా, నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఇటుకుండా వస్తారు, కాబట్టి నువ్వు నోరు మూసుకొని ఉండాలా. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవడారు. దేని ఎదుట? సంఘము ఎదుట. సువార్తను నమ్మినవాడు సంఘ సభ్యుడు అవుతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు సంఘ సభ్యుడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడికి కలిగే మేలేంటంటే పాతాళము అతన్ని మింగలేదు. సువార్త నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఫలాంది జరిగింది, అదిగా సువార్త. అదే యేసు ప్రభుని శిలువ మరణం నమ్మితే నీకు శిక్ష నుండి తప్పింపబడ్డావు. ఒకటి. యేసు ప్రభు సమాధిని నువ్వు అర్థం చేసుకుంటే పాతాళ వశం కాకోకుండా తప్పింపబడతావు. రెండవది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు ప్రభు పాతాళ లోకములకు తాళాలు వేసుకుని, నేను మొదటివాడను కడపటివాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నా అన్నాడు. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అదనమాట.
పూర్వము భక్తులైన వాళ్ళు సైతము పాతాళానికి భయపడేవాళ్ళు, గజ గజ వడికేవాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు మానవ జాతి కొరకు సిలువేయబడ్డాడో, పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడో, ఆ తర్వాత నేరుగా సమాధి గుండా పాతాళానికి వెళ్ళాడు. పాతాళపు నోరు ముగించేశాడు. ఏ పాతాళమా, ఎటుకుండా నా మనుషులు వస్తారు అంటే దానికి తాళాలు వేసి తాళాలు జేబులో పెట్టేసుకొని వచ్చేసాడు. పాతాళం మీద అధికారి యేసు ప్రభు. ఆయన సమాధి కార్యక్రమంలో జరిగిన విజయము పాతాళం యొక్క నోరు మూయించేసి వచ్చాడు ఆయన. ఇంకా పాతాళానికి భయపడినకర్లా. 3 యేసు ప్రభు యొక్క సువార్తలో 3వ సందేశము, యేసు ప్రభు లేఖనముల ప్రకారము మృతులలో నుండి దేవుని శక్తి చేత లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడు అంటే చనిపోయి తిరిగి లేవడం, మరి అన్నడే చనిపోకోకుండా ఉండడం. తిరిగి లేపబడిన యేసు మరి అన్నడే చనిపోడు, యుగ యుగాలు సజీవుడు. చదువుతో అక్కడ రాయబడింది 1వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథంలో, నేను మృతుడనైతే నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడని మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడిని. అదన్నమాట. యేసు ప్రభు యుగ యుగాలు సజీవుడై ఉండడానికి దేవుని శక్తి చేత పునరుత్థానుడయ్యాడు. మనుషులందరూ చచ్చిపోతే మరణమే శరణ్యం, మరణం తర్వాత ఇంకేం లేదు అనుకునే మానవ జాతికి యేసు ప్రభు పునరుత్థానం అనేది ఒక ఆశాజ్యోతి. చనిపోతేనే జీవితం అయిపోయింది, ముగింపు అయిపోయింది కాదు. చనిపోయిన తర్వాత మరలా జీవితం ఉంది. ఆత్మకు చావు లేదు, దేహానికి చావు ఉంది. దేవుడు యేసు ప్రభువుని 3వ దినమున తిరిగి లేపి ఆయన పునరుత్థానాన్ని మానవ జాతికి అంతటికి సాక్ష్యంగా పెట్టాడు. ఇదిగో ఆయన్ని మీరు సిలువేసి సమాధి చేశారు, నేను 3వ దినమున తిరిగి లేపాను. ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడిని నేను తిరిగి లేపుతాను. కావాలంటే ఆయన్ని చూడండి, ఆయన్ని లేపాను, మిమ్మల్ని లేపుతాను. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థానము మరణం తర్వాత జీవితం ఉంది అని రుజువు చేస్తుంది. అరే చచ్చిపోతే ఇంకే నువ్వేం బాధపడ్డక్కర్లా, చచ్చిపోతే ఏదో అయిపోయింది అని అందరిలాగా ఏడవనక్కర్లా. చనిపోతే నీ దేహం చనిపోయిందే కానీ నీ ఆత్మకు చావు లేదు. అది నిరంతరం జీవించడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. చదువుతాం, ఇలాగ రాయబడింది యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, లాజరు అనే ఒక బెతనియా వ్యక్తి, యేసు ప్రభు యొక్క స్నేహితుడు, మార్తా మరియల సహోదరుడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4 రోజులు అయ్యింది. యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి, లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరా బయటికి రా అడగానే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు, ప్రేత వస్త్రం ధరించుకున్నవాడై. ఎవరక్కడ? ఆ వస్త్రాలు తీసేయండి. లాజరు సజీవుడిగా నిలబడ్డాడు. అప్పుడు అంటున్నాడు 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుడు, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడే చనిపోడు. మహత్తరమైన ఏర్పాటు. నేనే పునరుత్థానమును జీవాన్ని, నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నడే చనిపోడు. నా యందు విశ్వాసముంచి చనిపోతే మరలా బతుకుతాడు. తను బతుకుండగానే చెప్పాడు. తన స్నేహితుడైన లాజర్ని తిరిగి లేపాడు.
సరే కానీ లాజరు తర్వాత మరలా సమాధిలోకి వెళ్ళాడులే కానీ యేసు ప్రభువు సిలువైబడి కఠోరమైన హింస పొంది దేవుని చేత దేవుని ఉద్దేశం కొరకు నలగొట్టబడి సమాధి చేయబడి మూడవ దినమున దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. ఎన్నడే చనిపోడు యేసు ప్రభు, యుగ యుగాలు సజీవుడు. పునరుత్థానం చనిపోయిన తర్వాత తిరిగి లేచే జీవించే స్థితి అన్నమాట అది. యేసు పునరుత్థానుడయ్యాడు. మరణానికి ముగింపు పలికాడు యేసు ప్రభు. అరే నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాను అనే భావన చేత లోకం ఉంటే యేసు ప్రభు ఏం చేశాడంటే, మరణానికి భయపడకండి, మరణం మిమ్మల్ని ఏం చేయలేదు, మరణం తర్వాత శాశ్వతమైన జీవం ఉంది, ఇదిగో దేవుడు నన్ను తిరిగి లేపాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని తిరిగి లేపుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన అపోస్తలులు భౌతికమైన మరణానికి ఎన్నడే భయపడిన వారు కాదు. వారి విశ్వాసము యేసు పునరుత్థానం ఉన్నదన్నమాట. ఆయన సువార్తను ప్రకటించడానికి తమ ప్రాణాలని సహితం పణంగా పెట్టి సువార్త ప్రకటించారు వాళ్ళు. కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం మేము, అది వారి విశ్వాసం. ఈ రోజున సువార్త నమ్మే వ్యక్తి యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, ఆయన సమాధి కార్యక్రమాన్ని, ఆయన పునరుత్థానాన్ని నమ్మాలి. అంతేగాని భౌతికంగా ఏదో వస్తుంది యేసు ప్రభు నమ్ముకో భౌతికంగా నమ్మేవాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడని లేఖనాలు చెప్తున్నాయి. యేసుని నిత్య జీవం కొరకు ఆయన్ని అందు విశ్వాసం ఉంచాలి. భౌతికమైన ఈ జీవితం కొరకు కాదు విశ్వాసం ఉంచాల్సింది. ఒకవేళ ఈ జీవితాల కొరకే మీరు విశ్వాసం ఉంచితే అది సువార్త వినలేదు, మీరు ఇక రక్షణ లేదు. ఆ మాటకు వస్తే నిత్య జీవం కొరకు తనను విశ్వసించే వాళ్ళు కావాలి ఆయనకి. దేవుడు ఆయన్ని తిరిగి లేపినట్లుగా తన యందు విశ్వాసం ఉంచేవాడిని యేసుప్రభు తిరిగి లేపుతాడు. లేఖనాలు ఇలాగ చెప్తూ ఉన్నాయి, చదువుతాం ఒకసారి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. మనుషులందరికీ సువార్త ఇది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాల్లో ఇలాగ రాయబడింది. ఆ అజ్ఞాన కాలమందు పూర్వము మనుషులకి ఈ సంగతులు తెలియదు. రే చచ్చిపోతే చచ్చిపోయినట్లేరా, వాడు గతిపోయిందిరా అనుకుంటాడు, ఏడుస్తాడు, కుటుంబం అంతా ఏడుస్తాడు చచ్చిపోయిన వాడి కోసం. పూర్వకాలము యేసుప్రభు యొక్క సువార్త తెలియదు. చనిపోయిన తర్వాత ఆత్మకు మరొక జీవితం ఉంది, సంగతులు తెలియదు. యేసుప్రభు వచ్చిన తర్వాత, ఆయన సిలువేయబడిన తర్వాత, దేవుడు ఆయన్ని తిరిగి లేపిన తర్వాత సమాచారం అందరికీ తేటగా అర్థమయ్యారు. చచ్చిపోతే జీవితం ఇంకొకటి ఉంది, చావే ముగింపు కాదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా అక్షయత లోకంలోకి వచ్చింది. చావు లేని స్థితి, నాశనం లేని స్థితి లోకంలోనికి ప్రవేశించింది. చెబుతున్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం వలన అక్షయత వెలుగులోనికి వచ్చింది. అక్షయత అంటే నాశనం లేని స్థితి. చదువుతాం లేఖనాలు. క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అదనమాట. వెలుగులోకి తేవడం అంటే అర్థం ఏంటి? అందరికీ కనబడేటట్లు, అందరూ తెలుసుకునేటట్లు. రే మరణం అంటాడు, అదే నిన్నేం చేయదురా బాబు, మరణాన్ని జయించాను నేను. మరణం అర్థం లేనిది అది.
మరణం అంటే ఎడబాటే కదా, ఇంకేమైనా ఉందా? నీ శరీరాన్ని ఎడబాస్తావు అంతే, లేదా నీ బంధువులను ఎడబాస్తావు, భూలోకాన్ని ఎడబాస్తావు, అంతేగాని నువ్వు బతికే ఉంటావు. నాశనం లేని ఆత్మవు నీవు. ఇంకొక జీవితం ఉంది నీకు, నిత్యత్వం ఉంది చెప్పాడు. ఆయన తన మరణం ద్వారా మరణాన్ని నిరర్ధకం చేసి, ఆయన పునరుత్థానం ద్వారా మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. నాశనం లేని స్థితి ఆత్మకు ఉంది అని లోకానికి అంతా జ్ఞానాన్ని బోధించాడు ప్రభు యేసు. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఉన్నందు పూర్వకాలంలో అజ్ఞానంగా బతికారు. రేపు భూమి మీద బతికే బతుకురా, సుఖపడినా చచ్చిపోయినా బాధలు అనుభవించిన భూమి మీదేరా, బతికినంతకాలం సుఖంగా బతకాలరా. నిరీక్షణ లేనివాడు, ఆత్మను గురించిన సంగతులు తెలియని వాడు, ప్రకృతి సంబంధి లోక సంబంధి మాట్లాడే మాటలు అవి. అజ్ఞాన కాలం అది, అజ్ఞానం అది. కానీ యేసు ప్రభు జీవాన్ని అక్షయతను వెలుగులోకి తెచ్చిన తర్వాత తన శిష్యులకు ఆజ్ఞాపించి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని చెప్పండి. ఇదిగో నా పునరుత్థానం. దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని మృతులలో నుండి లేపి, ఎన్నడే చనిపోని, మరణము ఎన్నడే ఆయన్ని కబలించలేని సజీవునిగా చేశాడు దేవుడు. అది లోకానికి అంతా ప్రకటింపబడాలని అపోస్తలులకి ఆజ్ఞాపించి కార్యక్రమాలు జరిగించాడు. దాంట్లో భాగమే మనం చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30-31లో ఆ జ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు పరమంతున్న దేవుడు. ఆ పూర్వకాలం సంగతులు రా, వాళ్ళకు తెలియదు, అలా బతికిపోయారు. నీకు విజ్ఞానంలో ఉన్నావు. ఇప్పుడు యేసు పునరుత్థానం అయ్యాడు, నా శక్తి చేత నేను ఆయన్ని తిరిగి లేపాను, అదిగో ఆయన్ని మీకు సాక్ష్యంగా పెట్టాను. చనిపోయిన తర్వాత ఆయన్ని ఏ రీతిగా తిరిగి లేపానో ఆ రీతిగానే మీరును నా యందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి చనిపోతే మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను. రుజువు ఉంటే నమ్ముతుంది కదా మానవ జాతి. అదిగా ఆయన పునరుద్ధానాన్ని రుజువుగా పెట్టి మానవ జాతిని నమ్మించడానికి సువార్తను ఏర్పాటు చేసి పెట్టాడు. చదువుతాం కిందికి అంటున్నాడు, ఎందుకనగా బాగా గుర్తుపెట్టుకోండి, యేసు పునరుత్థానం వలన మానవ జాతికి కలిగిన మేలేంటంటే మరణమును గూర్చిన భయం పోయింది. చచ్చిపోతా అనే భయం పోయింది. చచ్చిపోతే ఏం కాదు, ఇంకొక లోకంలో ఉంటాం అనే ఒక అభయము, ధైర్యం యేసు పునరుత్థానం వలన కలిగింది. విశ్వాసులు యేసు సువార్తను ప్రకటించుతూ మరణమును ఆస్వాదించారు. వాళ్ళు మరణానికి ఎదురొడ్డారు. ఈ సువార్త చెప్తే మిమ్మల్ని చంపేస్తాం, ఈ సువార్త చెప్తే మిమ్మల్ని చెరసాల్లో వేస్తాం, కొరడాలతో కొడతాం, ఏమన్నా చేసుకో. భయం లేదు వీళ్ళకి. ఎందుకు భయం లేదు? సువార్తను నమ్మారు వాళ్ళు. యేసు ప్రభువును గూర్చి చెప్పుకోకుండా ఉండలేమయ్యా మేము, చెప్పుకోకుండా ఉండలేం, మీరు ఏమన్నా చేసుకోండి. మరణము యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచిన వాళ్ళు అపోస్తలులు. మరణానికి జడిసేవాళ్ళు కాదు. విశ్వాసం ఉంచిన వాడు మరణానికి జడియడు. ఒకవేళ భౌతిక మరణానికి జడుస్తున్న వాడివైతే నీకు యేసుప్రభు అర్థం కాల. ఆ సువార్తను నమ్మలేదు. ఒట్టి మాటలు ఉత్త అబద్ధం ఆడుతున్నావు, ఏదో అందరితో పాటు వచ్చి కూర్చుంటున్నావు అంతే. నమ్మిన వాడు మరణానికి భయపడ్డు.
చదువు కిందికి అంటున్నాడు, యేసుప్రభు యొక్క పునరుత్థానం వలన మానవ హృదయాల్లో భయం, మరణ భయం పోయింది. మృతుల్లో నుండి రెండోది, యేసుప్రభు యొక్క పునరుత్థానం వలన దేవుడు ఏం తెలియజేశాడంటే, రే చనిపోయిన తర్వాత తీర్పు ఉంది, గుర్తుపెట్టుకో అన్నాడు. చనిపోయిన తర్వాత ఏముంది? తీర్పు ఉంది. నా జీవితం నా ఇష్టం అనొద్దు. ఆహా, నా జీవితం నా ఇష్టం అన్న వాళ్ళంతా పాతాళంలో మగ్గిపోతున్నారు. నా జీవితం నీవే ఇచ్చావు దేవా, పాపం చేసి చనిపోయాను, పాపినయ్యాను, యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతాను అని విధేయత కనపరిచితే సువార్తకి రక్షింపబడతాడు, తీర్పులోకి వెళ్ళడు. ఎవడైతే నమ్మలేదో వాడికి తీర్పు ఉంది చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి దేవుడు ఒక మనుషుని నియమించాడంట. ఆ మనుషుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులు, ఆ మనుషుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు దుర్నీతిమంతులు, తీర్పులో నిలబడతారు. ఆ మనుషుడు ఎవరంటే యేసుప్రభు. చదువు అక్కడ, ఒక మనుషుని ద్వారా భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినముని ఏర్పాటు చేసి ఉన్నాడు, నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపుట వలన దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసాడు. రుజువుని ఏర్పాటు చేసిపోయాడు. అదిగో ఆయన్ని లేపాను, మిమ్మల్ని లేపుతాను. పునరుత్థానం ఉంది. పునరుత్థానం ఉంది. కాబట్టి యేసు ప్రభు యొక్క సువార్త, ఆయన యొక్క శిలువ మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుత్థానము మానవ జాతికి మేలు కలగజేయడానికి, వాని ఆత్మకు మేలు కలగజేయడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము నీ మీద అయిపోకుండా, శిక్ష నీ మీద అయిపోకుండా, ఇదిగో నా కుమారుణ్ణి శిక్షించాను. నువ్వు చనిపోతే పాతాళానికి భయపడతావేమో, అదిగో పాతాళానికి అధికారిగా చేశాను యేసు ప్రభువుని. పాతాళం నిన్నేం చేయలేదు. భౌతికమైన మరణానికి భయపడతావేమో, భౌతికమైన మరణానికి భయపడుకోకుండా అక్షయతను ఏర్పాటు చేసి, ఇదిగో పునరుత్థానం. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడంటే శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. సువార్త. చివరిగా యోహాను సువార్త, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 52వ అధ్యాయము 7వ వచనం, యెషయా గ్రంథం 52:7లో బాగా గుర్తుపెట్టుకోండి. సువార్త అంటే శరీర సంబంధమైన మేలు కాదు, నీ ఆత్మకు మేలు. ఒకవేళ శరీర సంబంధమైన వాటి కోసమే యేసుప్రభు దగ్గరికి వస్తే నీ శరీరం ఎంతకాలం ఉంటుంది నీతో పాటు? తాడు పెట్టి కట్టేసుకో శరీరాన్ని, ఉంటుందా నీతో పాటు? ఉండదు. అది ఏదో ఒక రోజున ఈ శరీరము మట్టిలో కలిసిపోవాల్సిందే. నువ్వు తిష్టేసుకొని కూర్చున్నా నేను చచ్చిపోనని. దేహానికి చావుని ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. ఏ డాక్టరే నువ్వు చచ్చిపోకుండా కాపాడలేడు, ఏ శాస్త్రవేత్తే మరణం లేకోకుండా తీసేయలేడు. దేవుడి నియమం అది. మానవ దేహానికి నియమం ఏర్పాటు చేసి పెట్టాడు. భౌతికమైన మరణం ఉంది దానికి. విచిత్రం ఏంటంటే మానవుని కోరికలు విచిత్రంగా ఉంటాయి. ఎంత విచిత్రం అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక మాట. ఎంత విచిత్రం అంటే ఏదో ఒక రోజు చచ్చిపోయే లోకములో, ఈ భూలోకంలో దీంట్లోనే ఉండాలనుకుంటాడు మనిషి. కోరిక ఉండలేడు, ఏదో రోజు చచ్చిపోతాడు, కానీ దీంట్లోనే ఉండాలి. ఎన్నడే చావులేని లోకం ఉంది, నిత్యత్వం. ఎన్నడే చావులేని లోకము నిత్యత్వ బుద్ధి. అక్కడ చావు లేదు ఆత్మకి.
పరలోకంలో చావు లేదు, పాతాళలోకంలో కూడా, నరకంలో కూడా చావు లేదు. ఆత్మకి అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేశాడు. దాని గురించి పట్టించుకోడు. ఇక్కడే స్థిరంగా ఉండాలా, ఇక్కడే సమస్తం. చచ్చిపోకూడదు. చచ్చిపోతాడు, రోగం వచ్చిందంటే భయపడిపోతాడు మరణానికి. అప్పుడే మరణాన్ని ఆస్వాదించి దానికోసం ఎదురు చూసేవాళ్ళు, యేసుప్రభునందు విశ్వాసం ఉంచేటవాళ్ళు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించు, బాగా గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటించేవారు సమాధానం చాటించు. ఏం ప్రకటించాలా? సమాధానం చాటించాలా. సువార్త నమ్మినవాడు, ప్రకటించేవాడు మొట్టమొదటిగా సువార్తను ప్రకటించేవాడు సమాధానాన్ని ప్రకటించాలా. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. సరే బాబు, నువ్వు చేసిన పాపం వలన దేవునితో నీకు శత్రుత్వం వచ్చింది. మనుషులతో ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకుంటే పెట్టుకున్నావులే కానీ సృష్టికర్త అయిన దేవుడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. ఆయనతో శత్రుత్వం పెట్టుకుంటే వాడి గతి దేవుని ఉగ్రత. కాబట్టి మనుషులు ఎవరే కానీ దేవునితో శత్రుత్వం పెట్టుకోకూడదు. కానీ భూమి మీద పుట్టిన ప్రతివాడు పెరిగి లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించి దేవునితో శత్రుత్వం పెట్టుకుంటాడు. యేసు ప్రభు వచ్చి దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆ శత్రుత్వాన్ని తీసివేసి, పాపం అనే గోడను తీసివేసి సమాధానపరిచాడు అనమాట. చేతులు కలిపాడు. సువార్త నమ్మినవాడు దేవునితో సమాధాన పడతాడు. దేవునితో ఉన్న శత్రుత్వం పోతుంది. అది సువార్త. చదువుతాం కిందికి. సువార్త ప్రకటించువారు సమాధానమును చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం. పాపం చేసిన వాడు దేవుని ఉగ్రత కింద ఉంటాడు. దేవుని ఉగ్రత అంటే తీర్పు. మనం చేసిన పాపాలకి తీర్పు అన్నమాట దేవుని ఉగ్రత. పాపం చేసిన ప్రతివాడు దేవుని ఉగ్రత కింద ఉన్నాడు, తీర్పులో ఉన్నాడు అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు అన్నాడు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. సత్క్రియలు చేసేవానికి ఏమో నిత్య జీవం ఇస్తాడు, అక్షయతను ఇస్తాడు. దుష్క్రియలు చేసేవాడికి ఏమో నిత్యాగ్నిదండను తరలిస్తాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సువార్త అంటే దేవుని ఉగ్రత నుండి రక్షింపబడడం. ఇది చెప్పాలి. రే దేవుని ఉగ్రత కింద ఉండవు నాయన, దేవుడు ఉగ్రత నుండి తప్పించుకో. దేవుని ఉగ్రత నుండి తప్పించడానికే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. సువార్త అంటే ఆత్మ దేవుని ఉగ్రత నుండి రక్షింపబడే మాటలు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షణ, ఉగ్రత నుండి రక్షణ, దేవుని ఉగ్రత నుండి రక్షణ అన్నమాట. కాబట్టి సువార్త అంటే నీకు ఇల్లు ఉప్పొంగుతుంది, ఆ రోగం పోతుంది, నీ క్యాన్సర్ పోతుంది, ఇదిగా సువార్త. అదే
మనుషులు మాయమాటలు చెప్పి మనుషులు మభ్య పెడుతున్నారు. దేవుడు చెప్పమన్న సువార్త ఏంటంటే, రే బాబు, మనుషులు పాపం చేసి నాకు శత్రువులయ్యారు, పాపం చేసి నా ఉగ్రత కింద ఉన్నారు. కాబట్టి వారికి యేసుప్రభు యొక్క శిలువ మరణపు వార్త చెప్పి వారి పాపమునకు యేసుప్రభు శిలువలో శిక్ష విధింపబడింది కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్పండి. యేసుప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచితే నాతో సమాధాన పడతారని చెప్పండి. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే పాపి అయిన వాడు నీతిమంతుడు అవుతాడని చెప్పండి. నా ఉగ్రత నుండి తప్పింపబడతాడని చెప్పండి. సువార్త సువార్త చదువు 52 యెషయా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనంలో బాగా గుర్తించండి, ముగించేస్తాను. 52 అధ్యాయం 7వ వచనంలో సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించువాని పాదాలు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పువాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. పాస్టర్ పాదాలు కాదు. లోకానికి అసలు దేవుని లేఖనాలు తెలియక పాస్టర్ ఎవరో సువార్థికుడు ఎవరో తెలియకోకుండా నడుస్తుంది లోకం. బైబిల్ చేతిలో ఉన్న ఆ పదాలకు అర్థాలు తెలియదు. సువార్థికుడు పాస్టర్ కాదు. పాస్టర్ అంటే సంఘ పెద్ద. సంఘ పెద్ద అవ్వాలంటే కుటుంబాన్ని ఏలేవాడుగా ఉండాలా, పిల్లల్ని అదుపులో పెట్టుకున్నవాడై ఉండాలా, తాను నమ్మకమైన బోధను చేపట్టిన వాడై ఉండాలా, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలా, భార్యను కొట్టుకోకుండా ప్రేమతో ప్రేమించేవాడై ఉండాలా, అబద్ధపు బోధను ఖండించేవాడై ఉండాలా, సత్యబోధను హృదయపూర్వకంగా ఎరిగిన వాడై ఉండాలా, జీవితంలో నడుచుకునేవాడై ఉండాలా. అతడు పాస్టర్ అంటే. భార్య పిల్లలు లేకోకుండా పిల్లలు ఒక సైడు, భార్య ఒక సైడు, తాను ఒక సైడు సంచేసుకొని భుజం మీద పెట్టుకుని సువార్త అంటాడు. పాస్టర్ నేను అంటాడు తెల్లబట్టలు వేసుకుని. పాస్టర్ కాదు అతడి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సువార్త ప్రకటించేవాడిని పాదాలు. సువార్త ప్రకటించేవాడు నీ దేవుడు ఏలుచున్నాడని ప్రజలతో, సియోనుతో చెప్పాలా. నీ దేవుడు ఏలుచున్నాడు, నీకేం భయం లేదు. దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపి పరలోకమందు కుడిపార్శ్వమున ఆశీనుగా చేసి సర్వాధికారాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుకి రాజుగా చేశాడు. యేసు ప్రభు దేవుని పక్షాన పరిపాలన చేసే రాజు ఆయన. దేవుడు ఏర్పాటు చేసిన అధికారి యేసు, జీవాధిపతి ఆయన. యేసు ఏలుబడి చేస్తున్నాడు. దేన్ని ఏలుబడి చేస్తున్నాడు? ఈ ప్రకృతిని, సమస్త లోకాన్ని. 3 లోకాల ఆధిపత్యము యేసు ప్రభు స్వాధీనం చేయబడింది పునరుత్థానం తర్వాత. నీకోసం ప్రాణం పెట్టిన యేసు ఏలుబడి చేస్తుంటే నీకు భయం ఎందుకు? వాతావరణం కూర్చున్న ఆలోచన ఎందుకు? చూసుకునేవాడు ఆయన. ఆయన నీ బాగోగులు సంరక్షించేవాడు యేసు ప్రభు. నీ దేవుడు ఏల్చున్నాడయా. మనకు తెలిసిన ఒక నాయకుడు అధికారి అయి ఆఫీసులో కూర్చున్నాడు అనుకో, మనం ఎలా పోతాం? ధైర్యంగా పోతాం. ఎందుకు? మనకు తెలిసినోడే, నిలవైనోడు. మనం అడిగితే ఏదైనా చేయకోకుండా మానడు. మన బంధువే. ధైర్యంగా వెళ్తావు ఆఫీసులోకి మీ వాడని. యేసు మన కోసం ప్రాణం పెట్టినవాడు. తన రక్తం చేత కొనుక్కొని తన సంఘంలో చేర్చుకున్నవాడు. ఏలుబడి చేస్తున్నాడు. ఆయన ఏలుబడి చేస్తుంటే కొద్దివేముంటుంది? ఏ కొద్దు ఉండదు. అందుకే అపోస్తులు భౌతికమైన శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటిని గురి చూస్తూ జీవితాన్ని కొనసాగించారు. ఏలుబడి చేస్తుంది యేసు ప్రభు. మరణమైన జీవమైన అది మా మేలు కోసమే జరుగుతుంది. ఆయన జరిగిస్తున్నాడు. నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పు అని బాధలు అన్నాడు. కాబట్టి ఏ భయం అక్కర్లేదు నీకు. నేను ఏలుబడి చేస్తున్నా నీ పక్షాన.
సువార్త ఏసే ఏలుబడి చేస్తుంటే నాకు ఇబ్బంది ఏముంది, నాకు కొదువేముంది అనే విశ్వాసము సువార్త యందు మనుషుడు కలిగి ఉండాలా. యేసు రాజయ్య ఉన్నాడు, దేవుడు కుమారుడై ఉన్నాడు, ఏలుబడి చేసే చక్రవర్తి అయి ఉన్నాడు. నువ్వు హృదయంలో విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్తము మేలుకరంగా చేస్తాడనమాట. సమస్తము మేలుకరంగా చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. అదనమాట. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన పంపించిన యేసుని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు వారి ఆత్మ రక్షణ కొరకు సువార్త యందు విశ్వాసం ఉంచుతారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునితో శత్రుత్వం లేకుండా సమాధానపరచబడతారు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించే దేవుడు ఆయన. నీ మేలు కోసమే సమస్తం జరుగుతుంటుంది, నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు అది. ఆహా, యేసు ప్రభు నీ పక్షాన వెళ్తున్నాడు. కిందికి అన్నాడు, మేము విశ్వాసం కలిగి ఈ మాటలు చెప్తున్నాం అన్నాడు. రోమపత్రిక 8:29 విశ్వసించితే కనుక మాట్లాడుతున్నాం అన్నాడు. కాబట్టి సువార్త అంటే లోకంలో మాట్లాడుతున్నట్టు శరీర సంబంధమైన బాగోగుల కోసం యేసు ప్రభు నమ్ముకోండి అనే సువార్త కాదు. అది సువార్త కాదు. అబద్ధ బోధ, మిమ్మల్ని మభ్యపెట్టడానికి అపవాది దించిన అబద్ధ బోధ అది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన ఆత్మను పాపం నుండి విడిపించడానికి, దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి, దేవునితో శత్రుత్వాన్ని తీసివేసి సమాధానపరచడానికి. ఇదిగో నీ పక్షాన్ని నేను ఏలుబడి చేస్తున్నా, నా పక్షాన్ని నువ్వు నిలబడు అని చెప్పడానికి వచ్చాడు ఆయన. అపోస్తలులు ఆ సువార్తని ప్రకటించారు. నువ్వు ఆ సువార్త నమ్మేవాళ్ళు లేదో, ఒకవేళ నువ్వు విన్నావాళ్ళు లేదో గుర్తుపెట్టుకో, విన్న తర్వాత దాని మీద విశ్వాసం ఉంచిన వాడు, విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. శిక్ష గ్యారెంటీ. నమ్మినోడికి రక్షణ గ్యారెంటీ, నమ్మినోడికి శిక్ష గ్యారెంటీ. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు వగు పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, శాశ్వతుడు సింహాసనాసీనుడకు తండ్రి, నీకు స్తోత్రాలు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై మీ ఉగ్రతకు పాత్రులమై మీకు శత్రువులమై బ్రతుకుతూ ఉండగా నాయన, మా పాపముల కొరకు మీ కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపించి ఆయనను మా నిమిత్తము కలవరి శిలువకు అప్పగించి నలగగొట్టి ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత మా పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. క్షమా చేయబడిన మా యేసుక్రీస్తు వారిని మూడవ దినమున తిరిగి లేపి సర్వాధికారం అనుగ్రహించారు నాయన, మీకు స్తోత్రాలు. ఆయన యొక్క శిలువ మరణము, సమాధి, పునరుత్థానములను సువార్తగా లోకానికి తెలియజేయనట్లు అపోస్తలులకి సువార్తను అప్పగించారు నాయన, మీకు స్తోత్రాలు. అపోస్తలుల యొక్క సువార్తను విని విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారిని రక్షించడము మీ దయాపూర్వక సంకల్పమై ఉండగా నాయన, మాలో ప్రతి ఒక్కరము క్రీస్తు యేసు ద్వారా మీరు అనుగ్రహించిన సువార్త సందేశాన్ని తేటగా ఎరిగిన వారమై ఆయన శరీరం అనే సంఘంలో నిలిచి నిత్య రక్షణను పొందుకొనగలుగునట్లు మా పట్ల దయ చూపించండి తండ్రి. ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘంలో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. విన్నవారు ఆత్మ సంబంధంగా సువార్త అంటే ఏంటో గ్రహింపు కలిగి జీవితంలో మార్పు కలిగి నడుచుకొనడానికి సహాయం అనుగ్రహించండి నాయన. భూమి మీద మమ్మల్ని బ్రతికిస్తూ తండ్రి, మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమును అనుసరించి
నీ వాక్యమును ప్రకటించగలుగునట్లు మా పట్ల దయ ఉంచారు నాయన, మీకు స్తోత్రాలు. ఏమాత్రం యోగ్యత లేని మమ్మల్ని మీ కృపను దయచేసి బ్రతికింపజేస్తున్నారు నాయన, మీకు స్తోత్రాలు. వార్త అంటే ఏంటో తెలియని మానవ జాతి శరీర సంబంధమైన రోగాల నుండి బాగు చేయబడడమే సువార్త, రక్షణ అనుకుంటున్నారు నాయన. పాపమనే రోగం నుండి మనుషులు విడిపింపబడి, నీ ఉగ్రత నుండి రక్షింపబడి, మీతో కలిగి ఉన్న శత్రుత్వాన్ని సమాధానపరచబడి,